హలో హాయ్ అండి. నా ఛానల్ ఫాలో చేసే వాళ్ళందరికీ హాయ్. నేను ఊరికెళ్ళానండి. మా ఇంటి దగ్గర ప్రార్థన పెట్టించుకున్నాము. అయితే భోజనాలు పెట్టి అంటే నేను 2 సంవత్సరాలు హ్యాపీగా చేసి రావాలని అనుకున్నాను అప్పుడు. అయితే నేను ఊరికెళ్ళి అందరికీ చర్చ్‌లో భోజనాలు పెట్టుకున్నాను. అంటే ఇంటి దగ్గరే అనుకుని చేయించుకున్నాను అన్నమాట ప్రార్థన. ఇదిగోండి మా ఇంటి దగ్గర పాస్టర్ గారు ఇలా చేస్తారు. క్రీస్తు సంఘం ఇది, ఓకేనా. ఈ సంఘస్థులందరికీ కూడా చాలా థ్యాంక్స్. నా కోసం ఆ రోజు 1 గంట దాకా కూడా ప్లేయర్లో కూర్చున్నారు. అందరూ పిలిచిన వెంటనే వచ్చారు. అలాగే భోజనాలేమో వడ్డించడం జరుగుతుంది. కొంతమంది భోంచేసే వాళ్ళు భోంచేస్తున్నారు. అలాగే మొత్తం సంఘస్థులందరూ కూడా అలాగే ఉన్నారు. పాపం అంటే టెంట్ వేయలేదు, మామూలుగా కుర్చీ వేసి ఆ రోడ్డు మీద పెట్టామన్నమాట. దేవుడు అప్పటికి ఆ సాయం చేశాడు మాకు, ఓకేనండి. వర్షాలు కానీ దేవుడు ఆ టైంలో మాకు వర్షం రాకుండా చేసినందుకు మేము చాలా మేలు చేస్తున్నాము. కానీ ఈరోజు నేను వీడియో పెడుతున్నాను చూడండి. మరి మా పాస్టర్ గారు ఎలా చెప్తారో చాలా బాగా చెప్తారు. మేము ఎంత దూరం వచ్చినా మాకు ఎప్పుడు ప్లే చేస్తూనే ఉంటాడు ఆయన ఇసెస్ మాకు ఎప్పటికీ ఉంటుంది. అలాగే మా సంఘస్థులు ఇసెస్ కూడా మాకు ఎప్పటికీ ఉంటుంది. చూడండి మరి ఆ రోజు దేవుడు కూడా మాకు వర్షం రాకుండా చేశాడు. నిజంగా 3 రోజులు వర్షము నైట్ వచ్చేసేది. కానీ ఆ టైంలో మాకు అలా లేకపోవడం చాలా మంచిదయింది, బాగా జరిగింది. నేను ప్రార్థన పెట్టించుకోవడం అన్నీ బాగా జరిగినాయి. ఈ